కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 6వ అధ్యాయం ముగించుకున్నాం. 7వ అధ్యాయంలోకి వెళ్తున్నాం, 2వ స్కందంలో. నారదుల వారు బ్రహ్మ అడిగినటువంటి సృష్టికి సంబంధించినటువంటి విషయాలని బ్రహ్మ వివరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 6 ప్రశ్నలకి, సృష్టికి సంబంధించిన 6 ప్రశ్నలకి బ్రహ్మ ఆ, అంతిమంగా ఒకే ఒక సమాధానం చెప్తున్నారు. అంతటికి కారణం, సమస్తానికి కారణం, సృష్టిలో జరిగే అన్నిటికీ, అంటే సృష్టి స్థితి లయం అన్నీ కూడా భగవుడి యొక్క ఆజ్ఞ మేరకు జరుగుతున్నాయి. కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతున్నాయి. సో నేను కావచ్చు, విష్ణువు కావచ్చు, లేకపోతే శివుడు కావచ్చు, మేమందరం కూడా ఆయన యొక్క ఆ ఆయన యొక్క శక్తి సామర్థ్యాల మీదే మేమందరం కూడా మా యొక్క ఆ కార్యాలని లేదా మా యొక్క బాధ్యతలు మేము నిర్వర్తిస్తాం అన్న విషయాన్ని చెప్తూ, ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి సృష్టి మొత్తాన్ని నడిపించడానికి. ఒకటి పదార్థ కారణం, 2 ఆ సమర్థవంత కారణం. సో పదార్థమైనా సరే సమర్థవంతం, వాటి చేత ఆ పదార్థాల చేత అనేక కార్యాలను నిర్వర్తించాలన్నా సరే సో భగవంతుడే మూలము. అలాగే ఆ భగవంతుడు గర్భదక్షాయి విష్ణు రూపంలో ఒక విశ్వరూపాన్ని, ఒక విరాట్ రూపాన్ని ఆయన తీసుకోవడంతో ఆ విరాట్ రూపం యొక్క ఆ బ్లూ ప్రింట్ తో సృష్టి మొత్తం కూడా అనేక లోకాలని, అనేక జీవుల్ని మొత్తం కూడా అక్కడ వాటికి కావలసిన స్థానం కల్పిస్తూ ఉన్నారు. అలాగే కేవలం అది భౌతిక ప్రపంచమే కాదు, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచం కూడా ఆయనే మూలము అని చెప్తూ ఆ ఏకపాద విభూతి, త్రిపాద విభూతులు, సో వాటి యొక్క వ్యత్యాసాలు మనం చూసాము. ఆ, పూర్తిగా 2 విభిన్నంగా ఉంటాయి. సో ఏకపాద విభూతిలో ఏవైతే జరుగుతున్నాయో త్రిపాద విభూతి వీటన్నిటికి కూడా అతీతంగా ఉంటాయి అన్నమాట అక్కడ. ఓకే? ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి బ్రహ్మ తన అనుభవం నుండి తన భగవంతుడు ఈ విశ్వం మొత్తానికి ఆయనే పదార్థ కారమని నిర్ధారిస్తాడు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, నేను మొదటగా ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరు, అంటే భగవంతుడి యొక్క గర్భం నుంచి నేను తామర పుష్పం నేను ఆవిర్భవించినప్పుడు ఇక్కడ నాకు ఏమీ కనబడలేదు. భగవంతుడే ఆ నన్ను తప తప అనేటువంటి ఆ శబ్దంతో నన్ను ప్రేరేపించాడు. దానికి యజ్ఞం చేయాల్సిన తెలివితేటలు ఇచ్చాడు. యజ్ఞం కావాల్సిన పదార్థాలు కూడా ఆయనే ఇచ్చాడు. ఓకే. సో తర్వాత ఆయన ఈ సమస్తానికి సాధికారత కారణం కూడా ఆయనే. నేను సృష్టించాను, శివుడు లయం చేస్తాడు అన్న విషయాన్ని చెప్తూ నారదవాడి అన్ని ప్రశ్నలకి ఆల్మోస్ట్ సమాధానం ఇచ్చేశాడు. ఓకేనా? కాబట్టి ఆయన తెలియకుండా మాత్రం ఏమీ జరగదు అని చెప్తూ బ్రహ్మ ఏమన్నాడంటే, నేను నా యొక్క మనస వాచ కర్మన నేను పూర్తిగా నేను కంట్రోల్లో ఉంటూనే నేను చెప్తున్నాను. ఓకేనా? నేను వేద జ్ఞానం మొత్తం నేర్చుకున్నప్పటికీ, తపస్సులో నిండినప్పటికీ, ప్రజాపతులచే ఆరాధించినప్పటికీ, మరియు సాక్షాత్కారం మరి సిద్ధ శక్తుల్లో నిపుణులైనప్పటికీ కూడా నేను భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే భగవంతుని అర్థం చేసుకోవడం అంత సామాన్య విషయం కాదు అన్న విషయం కూడా ఆయన క్లియర్ గా మనకి వివరిస్తూ ఉన్నారు అనమాట. ఒక విధంగా చెప్పంటే భగవంతుడే ఆయన యొక్క పరిధిని ఆయన అంచనా వేయలేకపోతున్నాడు. లీలలు ఏ స్థాయి వరకు ఉంటాయో కూడా ఆయన అంచనా వేయలేకపోతున్నాడు అనమాట. కాబట్టి ఎవ్వరం కూడా భగవంతుడి యొక్క భక్తిలో వచ్చే ఆధ్యాత్మిక ఆనందం అయితే ఉందో దాని అంచును కూడా మనం ఎవరం కూడా అంచనా వేయలేమన్న విషయం చెప్తూ, అయినా కూడా మనం ఆయన పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా కూడా ఇంకా మన సామర్థ్యం మేరకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మనకి కీర్తించవచ్చు అని చెప్పేసి బ్రహ్మ అంటున్నాడు అనమాట. సో నేను నా సామర్థ్యం మేరకు నాకు అవకాశం ఎంతవరకు అంతవరకు నేను కీర్తించగలను తప్ప నేను మొత్తాన్ని కూడా నేను అసలు ఆయన గురించి నేను పూర్తిగా నేను వివరించలేను అన్న విషయం మనం చెప్తున్నాను అనమాట. కాబట్టి భగవంతుడే సమస్తానికి యజమాని. ఓకేనా? బ్రహ్మ నుండి పురుగుల వరకు
సమస్త భౌతిక పదార్థాలు చూడడానికి భగవంతుడి స్వరూపంలా కనబడుతున్నాయి. కానీ ఆయన స్వరూపం కాదు మనం. ఆయన ఆధ్యాత్మిక శక్తిలో కేవలం ఒక అంశాలు మాత్రమే మనం మన విషయం చెప్తూ ఫైనల్ గా ఇవన్నీ వివరించిన తర్వాత సుఖదేవ్ గోస్వామి ఇప్పుడు లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా కొంచెం సాంకేతికంగా ఆ సృష్టి విషయాలు ఎక్కువ చెప్పేసరికి కొద్దిగా భక్తులకి అది వీళ్ళకి ఇష్టపడరు అనమాట దాంట్లో. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు భగవంతుడి యొక్క మాధుర్యాన్ని చూడాలనుకుంటారు, భగవంతుడి యొక్క ఐశ్వర్యం చూడాలని ఇష్టపడరు, భగవంతుడి యొక్క మాధుర్యాన్ని చూడాలని ఇష్టపడుతూ వాళ్ళు ఆ కాబట్టి సుఖదేవ్ గోస్వామి ఏం చేస్తున్నాడు అంటే ఇంకా లీలా అవతారాలను వివరిస్తున్నాడు అనమాట. కాబట్టి 7వ అధ్యాయంలో సుఖదేవ్ గోస్వామి లీలా అవతారాలతో ఆయన ప్రారంభిస్తాడు. సో లీలా అవతారాలు ఒక నుంచి చెప్పాలంటే భగవంతుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయంటే ఈ సృష్టిలో మనకి ఎన్ని సముద్రాలు ఉన్నాయో, ఎన్ని సముద్రాల్లో ఎన్ని అలలు వస్తాయో ఆ అలలు మనం లెక్క వేయగలమా అంటే అలలు మనం లెక్క వేయలేం. కాబట్టి భగవంతుడి యొక్క అవతారాలు కూడా అనేకం ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అవన్నీ మనం వివరించలేము. లేదా ఇంకొక ఆ, ఉదాహరణ కూడా ఇస్తారనమాట వాళ్ళు. అదేంటంటే ఆ- ఒక ఆవగింజల బస్తాలో ఎన్ని ఆవగింజలు పెడితే మనం లెక్క పెట్టగలమా? ఓకేనా? అంటే అన్ని అవతారాలు ఉన్నాయి భగవంతుడికి. కానీ ప్రముఖంగా భాగవతంలో మనకి ముఖ్యమైన కొన్ని అవతారాలు మాత్రమే మనకి ఇక్కడ వివరిస్తారన్నమాట హృదయ గోస్వామి. కాబట్టి ఇక్కడ భగవంతుడు అనేక గుణ, లీల, మన్వంతర, శక్తావేశ, విభూతుల మరియు అవతరించిన కారణాలు వివరించబడ్డాయి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 6 రకాలటువంటి అవతారాలు ఉంటాయి. సో ఆల్రెడీ పురుష అవతారాలు ఆల్రెడీ చెప్పేశాడు బ్రహ్మ, కాలదక్షాయ విష్ణు, తర్వాత గర్భదక్షాయ విష్ణు, తర్వాత మూడవది క్షీరదక్షాయ విష్ణు. అలాగే గుణావతారాలు చెప్పేశాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు, వాళ్ళ ముగ్గురు పని. సో ఇప్పుడు ఇంకా ఉండేది ఏంటి? మన్మంతర అవతారాలు, శక్తావేశ అవతారాలు, తర్వాత లీలా అవతారాలు, ఆ, యుగ అవతారాలు. సో వీటి గురించి మనకి వివరిస్తున్నారు. బట్ ఇక్కడ అన్ని అవతారాల గురించి చెప్తున్నాడు. బట్ అంటే అన్ని కేటగిరీల్లో, అన్ని విభాగాల్లో ఉన్నటువంటి అవతారాల గురించి చెప్పినాడే తప్ప అవతారాలు ఎవరి వల్ల కాదనమాట. ఎందుకు చెప్పినట్టుగా అలలు ఎన్ని ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయి అనమాట. సో దాంట్లో ప్రముఖంగాను ముఖ్యంగా ఉండే అవతారాల గురించి మనకి ఇక్కడ హృదయ గోస్వామి వివరిస్తూ కొంచెం క్లుప్తంగా చెప్తూ దాని వివరాలు మనం రేపు భాగవతంలో మిగతా స్కందాలన్నింటిలో కూడా మనం దాన్ని చూస్తాం అనమాట. సో ఫస్ట్ది వరాహ అవతారం. సో వరాహ అవతారం మనకు తెలిసిందే. గర్భోదక సముద్రంలో భూమి పడిపోయి ఉన్నప్పుడు హిరణ్యాక్షుడు ఆ భూమిని గర్భోదక సముద్రంలో దాంట్లో పడేసినప్పుడు ఆ హిరణ్య ఆ భూమిని పైకి వెత్తడానికి, సముద్రం నుంచి బయటికి తీయడానికి, మరియు హిరణ్యాక్షుడిని చంపడానికి, సంహరించడానికి వచ్చినటువంటి అవతారం వరాహ అవతారం. అంటే వరాహ అంటే మనకు తెలుసు ఒక పంది అంటాం. కానీ ఇక్కడ భగవంతుడిని పంది అనే దాంతో మనం ఎప్పటికీ మనం పోల్చు. ఎందుకంటే ఈ పంది భగవంతుడు ఎత్తే అవతారం. వరాహ అంటే పంది. ఆ వరాహానికి కొమ్ములు కూడా వచ్చి ఉంటాయి అనమాట. సో స్పెసిఫిక్ గా అవతారం ఎందుకు ఎత్తాడు అంటే ఆయన ఆ భూమిని పైకెత్తడానికి, ప్లస్ ఆ సముద్రం లోపల వెళ్ళి ఎక్కడ అది ఉందో చూసే స్వభావం జనరల్గా మనం చూస్తుంటాం. బయట మన పందులు మురిగుంటలోకి వెళ్ళి దానికి కావాల్సిన తెచ్చుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవాదేవుడు ఆయన లోక కళ్యాణం కోసం భూమిలో ఉన్నటువంటి అనేక జీవుల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళని కాపాడడానికి ఆయన వరాహ అవతారం ఎత్తి సో లోపల ఆ గర్భదక సముద్రంలో పడిపోయినటువంటి ఆ భూమిని పైకి తీస్తాడు అనమాట. అప్పుడే ఆ క్రమంలోనే ఆ హిరణ్యాక్షుని కూడా సంహరించడం జరుగుతుంది. అలాగే సుయజ్ఞ, రెండో అవతారం వచ్చి సుయజ్ఞ. సుయజ్ఞ ఎవరు అని అంటే ఈయనొక ప్రజాపతి. పైగా ప్రజాపతి లాగా దేవతల్ని పుట్టించాడు అనమాట ఈయన. అంటే దేవతలందరూ కూడా కొంతమంది దేవతలు ఈయన నుంచి వాళ్ళ పుట్టుకి కారణం అవుతారు. అయితే ఈయన వచ్చేసి రుచి అనే ప్రజాపతి యొక్క కుమారుడు, రుచి ఆకూతి యొక్క కుమారుడు అన్నమాట సుయజ్ఞ. ఈయన
చాలా మంది దేవతలకి వాళ్ళు ఈ ఇక్కడ ఆవిర్భవించడానికి జన్మించడానికి ఈయన కారణం అవుతాడు. ఒక చెప్పండి, ఈయన ఇంద్రుడి వల్లే ముల్లోకాల బాధలను తగ్గించారు. ఇంద్రుడు దేవతలకి అధిపతి. సో దేవతల ముందు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే, దేవతలకు ఇబ్బంది వస్తే ముందు ఇంద్రుడు వెళ్ళి వాళ్ళని కాపాడతాడు అనమాట. అలాగే సుయజ్ఞ కూడా ఎవరైతే బాధలు ఉంటాయో, ఎవరికైతే బాధల నుంచి వాళ్ళు తగ్గించడానికి కోసం సుయజ్ఞ ఇంద్రుడి వల్లే ముల్లోకాల్లో వాళ్ళ బాధలు తగ్గించాడు అనమాట. అంటే ఇది కూడా ఒక అవతారం, భగవానుడి యొక్క అవతారం కాబట్టి ముల్లోకాలైనా ఎక్కడికైనా వెళ్ళి ఆయన వాళ్ళ బాధను తగ్గించగలిగాడు. మూడోది వచ్చేసి కపిల. సో కపిల భగవానుడు అంటే కపిల ముని అంటారు. ఈయన కర్దమ ముని దేవహుతి యొక్క పుత్రుడు. ఒక అయితే ఈయన తల్లిని తల్లిని కర్దముని ఆయన ఇంకా ఆత్మసాక్షాత్కారం కోసం ఆయన తల్లిని వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఆ తల్లికి ఒక అద్భుతమైనటువంటి కుమారుడు కపిల భగవానుడు రూపంలో ఇచ్చాడు. ఆ కపిల భగవానుడు దేవహుతి తన తల్లికి ఆత్మ సాక్షాత్కారం అంటే ముక్తిని అందిస్తాడు అన్నమాట. సో తల్లి వివిధ ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. తల్లి ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు, ముక్తికి సంబంధించిన విషయాలు, వాటన్నిటినీ ఆయన ఆమెకి వివరిస్తూ చివరిగా ఆమె కపిల భగవానుడి ఆదేశాలను పాటించడంతో ఆమె ముక్తి పొందుతుంది అనమాట. సో కాబట్టి ఇది కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే మనకి మూడో మూడో స్కందంలో కపిల భగవానుడి గురించి వస్తుంది అనమాట. అలాగే వరాహుడు గురించి కూడా మూడో స్కందంలో వస్తుంది. సుయజ్ఞ గురించి నాలుగో స్కందం మరి ఎనిమిదో స్కందంలో వస్తుంది అనమాట. కపిల భగవానుడి గురించి మూడో స్కందంలో వస్తుంది. ఆ తర్వాత దత్తాత్రేయుడు. సో అత్రి అనసూయ వాళ్ళ నుంచి ఆవిర్భవించాడు. సో అత్రి మహాముని ఓ భగవంతుడా అంటే భగవంతుడి మీద ధ్యానిస్తాడు, కానీ ఆయన ఎవరు భగవంతుడో తెలియదు. కాబట్టి భగవంతుని పిలవడంతో ముగ్గురు వస్తారనమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే కొడుకుగా కావాలని చెప్పేసి అత్రి ముని అడుగుతారు. సో వాళ్ళ ముగ్గురు రావడంతో ఆ వాళ్ళ ముగ్గురు ఏకకాలంలో ఒకే రూపంలో వచ్చేస్తారు అనమాట. అందుకే దత్తాత్రేయ అవతారం వచ్చింది. అయితే ఆయన ధూళితోనే యదువులు మరియు హయయులు అనేటువంటి ఈ వంశీయులు ఆయన ధూళితో వాళ్ళు పవిత్రమయ్యారు అనమాట. వాళ్ళు సో ఆ విధంగా దత్తాత్రేయ అవతారం వచ్చింది అనమాట. సో అది వచ్చేసి మనకి మనకి నాలుగో స్కందంలో వస్తుంది అనమాట దత్తాత్రేయుడి యొక్క ఈ చరిత్ర. తర్వాత నలుగురు కుమారులు బ్రహ్మ కుమారులు, వీళ్ళు బ్రహ్మ నుండి ఉద్భవించారు. ఎస్పెషల్ గా వాళ్ళని ప్రజాపతులుగా వాళ్ళ తర్వాత సృష్టిని కొనసాగిస్తారనే భావంతో బ్రహ్మ మొదటగా నలుగురు కుమారులను సృష్టిస్తాడు. కానీ వాళ్ళు కాలక్రమంలో ఇదంతా పెద్ద మాయ అని వాళ్ళు భావించి వెంటనే వాళ్ళు బ్రహ్మతో అంటారన్నమాట, మేము ఈ సృష్టిలో మేము భాగం కాము, సృష్టిని సృష్టించడంలో అదే మా సృష్టిని పునరుద్ధరించడంలో భయం మేము భాగం తీసుకోలేము. మేము ఆత్మసాక్షాత్కారం కోసం మేము మా జీవితాలు మేము అంకితం చేస్తాం అన్నప్పుడు బ్రహ్మకి కోపం వస్తుంది అనమాట. అదే ఆ తర్వాత బ్రహ్మ కుమారులు. సో వాళ్ళు ఒక బలమైన సిద్ధాంతాన్ని వాళ్ళు స్థాపించి అది చాలా మందికి ప్రచారం చేస్తారన్నమాట వాళ్ళు. తర్వాత నరనారాయణుడు. సో నరనారాయణుడు వచ్చేసి ఈయన గురించి మనకి 11 12 స్కందాలు వస్తాయన్నమాట. ముఖ్యంగా వీళ్ళు మూర్తి మరియు ధర్మ యొక్క పుత్రులు వీళ్ళు. ప్రత్యక్షంగా తపస్సుకు ప్రామాణిక వ్యక్తి. తపస్సు ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఏ స్థాయిలో చేయాలి, ఒక ఇంద్రియ నిగ్రహం లేదా ఆత్మ నిగ్రహం అనేది ఏ స్థాయిలో మనం ఉంచాలో దానికి ఒక ప్రామాణిక వ్యక్తి అనమాట, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట మనకి. ఎందుకంటే మన్మధుడు కూడా ఆయన వ్రతాన్ని భంగం కలిగించలేకపోయాడు. అంటే ఎంత ఇంద్రియ నిగ్రహం అంటే, ఎంత ఆత్మ నిగ్రహం అంటే మన్మధుడు ఆయన ఏం చేశాడు, ఎక్కడ పోయినా సరే సో వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఆయన తన అస్త్రాన్ని వదులుతున్నమాట, సో దట్ వాళ్ళు మళ్ళీ భౌతికమైనటువంటి సుఖానికి వాళ్ళు అలవాటు పడడానికి. కానీ నరనారాయణులు మాత్రం ఆయన ఏమీ చేయలేకపోయారు అనమాట. ఓకేనా, అంటే అంత నిగ్రహం గల వ్యక్తి అన్నమాట. కాబట్టి ఆ నరనారాయణుడి గురించి కూడా మనం 11 12 స్కందాల్లో మనం వింటాం అనమాట. తర్వాత
సో వృష్ణిగర్భ ఎవరు అని అంటే ధ్రువుడికి దర్శనం ఇచ్చినటువంటి వ్యక్తి. సో మనకి ధ్రువుడు గురించి మనం ఆ, అలాగే నాలుగో స్కందంలో మనం ఎలాగో చూస్తాము. సో ధ్రువుడు తనకు జరిగిన తండ్రి ద్వారా, తర్వాత తన పినతల్లి ద్వారా వచ్చినటువంటి అవమానాన్ని తను భరించలేక తన తండ్రి కంటే పెద్ద రాజ్యం కావాలని చెప్పి తాను నాతో గట్టిగా లోపల సంకల్పించుకున్నప్పుడు, సో తన తల్లి తనకి ఆ, నిర్దేశిస్తుంది అనమాట. సో నువ్వు కానీ ఇటువంటి ఒక కోరిక నీకు ఉన్నట్లయితే అది హరి మాత్రమే తీర్చగలుగుతాడు. ఖచ్చితంగా మనకి అడవిలో మన సాధువులు కలుసుకుంటే మనకు ఖచ్చితంగా మనకి ఆయన యొక్క వివరాలు మనకు తెలుగుతారు అని చెప్పినప్పుడు ఆయన వనంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎస్పెషల్గా మన మధువన్, ఇది బృందావనం దగ్గర మధువన్లో ఆయన తపస్సు చేయడం జరుగుతుంది. ఆ నారదుల వారి యొక్క ఆజ్ఞ మేరకు లేదా అనుగ్రహంతో ధ్రువుడు ఆ తపస్సు చేయడంతో 6 నెలల్లో తనకి హరి తనకి దర్శనమిస్తాడు. ఏ హరి అయితే ఆయనకి దర్శనమిస్తాడో ఆయన పేరు వృష్ణి గర్భ అన్నమాట. సో భగవానుడి యొక్క అవతారం. వీళ్ళందరూ కూడా ఏదో ఒక అవతారాలు అన్నమాట. భగవంతుడి యొక్క శక్తి అవతారం అయి ఉండొచ్చు, లీలా అవతారం అయి ఉండొచ్చు, లేదా గుణ అవతారం అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికైతే భగవంతుడు యొక్క అవతారం అనమాట. అలాగే పృథు మహారాజు, సో వీణ అనే రాజుని హతమార్చాడు. ఎవరైతే బ్రాహ్మణుల్ని ఇబ్బంది పెట్టాడో, చాలా ఇక్కడ ఆ సామాజిక జనాల్ని భక్తి వైపు పోనీయకుండా ఒక రాక్షసుడు లాగా సమస్తాన్ని అందరిని ఇబ్బంది పెట్టినప్పుడు, సో పృథు మహారాజు ఆవిర్భవించి ఈ వీణ అనే రాజుని సంహరించడమే కాకుండా అప్పటి వరకు భూమి పూర్తిగా ఆ సహకరించలేదన్నమాట. ఏది ఆమె నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు ఎటువంటి ఉత్పత్తులు రానికుండా ఆమె చేసింది. అంటే మనకు కావాల్సిన పంటలు ఆమె ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే వీణ అనే రాజు యొక్క దుర్మార్గాలు ఆమె సహించి సహించి ఇంకా ఆమె వల్ల కాక ఇంకా ఎటువంటి పంటలు రానికుండా ఆమె గట్టిగా భీష్మించి కూర్చుకుందన్నమాట. అప్పుడు పృథు మహారాజు సో ఆమెతో మాట్లాడి, సో ఆమె కోరిక తీర్చి అంతిమంగా ఆమె ద్వారా మళ్ళీ పంటలు పండించాడు అనమాట ఈ భూమి పైన మళ్ళీ. సో అది పృథు మహారాజు యొక్క చరిత్ర క్లుప్తంగా. బట్ మనం ఈయన కూడా నాలుగో స్కందంలో మనం చూస్తాం ఈయన గురించి కూడా. అలాగే వృషభదేవుడు. సో వృషభదేవుడు ఎవరు అంటే సుదేవి మరియు నాభి పుత్రుడు. ఈయన వైరాగ్యంలో కావచ్చు, అష్టాంగ యోగంలో యోగం నిపుణుడు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఎక్స్పర్ట్. అంటే ఆయన చేసినట్టుగా, ఆయన ప్రదర్శించినట్టుగా అష్టాంగ యోగం కావచ్చు, వైరాగ్యం కావచ్చు, ఋషులకు కూడా చాలా ప్రేరణకు ఆయన ప్రామాణిక వ్యక్తి. ఋషులు కూడా ఇటువంటి వైరాగ్యాన్ని మనం ప్రదర్శించాలి, ఇట్లాంటి అష్టాంగ యోగం అంటే ఆయన తర్వాతే ఎవరైనా సరే. అటువంటి మార్గంలో ఎవరైతే భగవంతుడి ఆ సాక్షాత్కారం పొందుతున్నారో వాళ్ళకి ఋషభదేవుడు ఒక ప్రామాణిక వ్యక్తిగా ఆయన ఎలా తన జీవితాన్ని పూర్తిగా భగవంతుడికి అంకితం చేశాడో, సో అద ఆయన యొక్క చరిత్ర నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈయన గురించి మనం ఒకరికి చెప్పాలంటే 5వ స్కందంలో వస్తుంది అనమాట ఈయన గురించి ఋషభదేవుడు. తర్వాత హయగ్రీవ. సో హయగ్రీవ మనకు తెలిసిందే, కొంచెం గుర్రము ముఖం గుర్రం ఆకారంలో ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఆ వేదాలు ఒక శ్లోకాలు చాలా లయబద్ధంగా అంటే రాగయుక్తంగా ఆ ఆ హయగ్రీవుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి ఉద్భవిస్తాయి అన్నమాట. ఎందుకంటే మనకు తెలిసిందిగా ఛందస్ అని చెప్పేసి, అంటే ఏ ఏ విధంగా ఏ శ్లోకాలు ఎలా పలకాలి రాగయుక్తంగా అని. సో హయగ్రీవుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం నుంచి ఆ రాగం బయటకు వస్తుంది అనమాట. వేదాల యొక్క రాగం ఎవరెవరు ఏ విధంగా ఏ ఏ శ్లోకాలు ఎలా పలకాలి అనేది. తర్వాత మత్స్యావతారం. ఈ హయగ్రీవుడి గురించి కూడా మనకి 5వ స్కందంలో వస్తుంది అనమాట. తర్వాత మత్స్యావతారం. సో మత్స్యావతారం మనకి 8వ స్కందంలో వస్తుంది. ఇది ఒక్కొక్క మన్వంతరం అయిన తర్వాత ఒక్కొక్క చిన్న చిన్న ప్రళయాలు వస్తుంటాయి. అలాగే ఒక్కొక్క కల్పం అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక చిన్న చిన్న ప్రళయాలు వస్తుంటాయి. పెద్ద ప్రళయం వచ్చేది ఇక బ్రహ్మ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత.
సో ఇప్పుడు ఒక వైవస్వత మన్వంతరం యొక్క అంతంలో ఒక చిన్న ప్రళయం వచ్చినప్పుడు జీవులందరూ కూడా అల్లాడిపోతారు అన్నమాట. ఆ మన్వంతరం అంటే ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది, మొత్తం నీటితో మొత్తం నిండిపోతుంది, మొత్తం ఎటు చూసినా సరే. అప్పుడు ఆ జీవులని ఇంకొక మన్వంతరంలోకి తీసుకువెళ్ళడానికి, ఓకే, అప్పుడు భగవంతుడు మత్స్యావతారం ఎత్తి ఆ జీవులందరూ కూడా ఒక పడవలో ఎక్కించి ఆ పడవని ఆయన ఆ మత్స్యావతారంతో ఆ పడవని ఇంకొక మన్వంతరంలోకి తీసుకెళ్తాడు అన్నమాట. ఓకేనా? కాబట్టి అక్కడ మత్స్యావతారం మనకు వస్తుంది అక్కడ. ఆ తర్వాత మనకి కూర్మ అవతారం. ఓకేనా? కూర్మ అవతారం కూడా 8వ స్కందంలో వస్తుంది మనకి. ముఖ్యంగా సముద్ర మంథనం. ఓకేనా? మనకి అమృతాన్ని బడి తీసే క్రమంలో సముద్ర మంథనం చేసినప్పుడు, సో మనకు తెలిసిన వాసుకి అనే సర్పాన్ని పెద్ద మందర పర్వతాన్ని విడి చిలుకుతారు అనమాట. ఆ చిలికే క్రమంలో కింద ఆ ఆ ఆ పర్వతం తిరగడానికి కింద దానికి ఒక ఒక గుండ్రాటి ఒక ఒక పదార్థం కావాలి, ఒక వస్తువు కావాలి. అప్పుడే గుండ్రంగా ఉంటేనే పర్వతాన్ని మనం బాగా చిలకొచ్చు అనమాట. అయితే ఎవరు ఉండగలుగుతారు అక్కడికి వెళ్ళి అంత పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఎవరు మోయగలుగుతారు? మోసి ఒక దాన్ని అది చిలికిన తర్వాతే అమృతం వస్తుంది. కాబట్టి ఆ అమృతము రావడానికి మనం ఎప్పుడైతే ఆ మందర పర్వతాన్ని మనం చిలకాలి కాబట్టి కింద భగవంతుడే కూర్మావతారం ఎత్తున్నాడు అనమాట. కాబట్టి ఆ కూర్మావతారం చెప్పండి, దాని పైన ఉన్నటువంటి చిప్ ఉంది కదా, ఆ చిప్ప మీద పర్వతాన్ని నిలుపుతారు అనమాట. అప్పుడే ఆ పర్వతం మన ఈజీగా వాళ్ళు వాసుకి అనే సర్పంతో తాడుతో వాళ్ళు ఆ తాడుగా చేసుకొని ఆ సర్పాన్ని సారీ ఆ మందర పర్వతాన్ని చిలుకుతారు అనమాట. దానికి కింద ఒక బేస్ కావాలి, ఒక సపోర్ట్ కావాలి కదా. సో భగవంతుడే రాకపోతే ఆ మందర పర్వతాన్ని ఎవరు మోయలేరు ఇక్కడ. కాబట్టి భగవంతుడే కూర్మవుతారు అని చెప్తున్నాడు. అది ఏదైతే వాళ్ళు చిలుకుతున్నారో చూసారా, అది భగవంతుడికి ఏమాత్రం భారం కావట్లేదు. అది కేవలం ఆయనకి ఒక జిల పుడితే ఎట్లా అయితే ఆ మనం గీరుకుంటే ఆ జిల పోతున్నప్పుడు ఎంత హాయినిస్తుందో, అట్లా మందర పర్వతాన్ని చిలికినప్పుడు ఆ యొక్క కూర్మావతారంలో ఉన్నటువంటి భగవంతుడికి చాలా హాయినిస్తుంది అనమాట. ఆ తర్వాత నరసింహదేవ అవతారం. సో నరసింహదేవ అవతారం తర్వాత మనకి ఇది 7వ స్కందంలో పూర్తిగా 7వ స్కందం మొత్తం మనకి నరసింహస్వామి గురించే ఉంటుంది, ప్రహ్లాదుడి గురించి ఉంటుంది అనమాట. సో ప్రహ్లాదుడు మరియు దేవతలకు అభయం ఇచ్చుటకు హిరణ్యకశిపుడి యొక్క సంహారం చేయడం అంతా కూడా మనం చూస్తే గనక ఇది కంప్లీట్ గా బ్రహ్మ యొక్క ఆ వరాల మొత్తాన్ని కూడా దాన్ని అలాగే ఉంచుతూ హిరణ్యకశిపుడిని సంహరించడానికి భగవంతుడు మనకి నరసింహ మరియు నరుడు రెండిటి యొక్క మేళవితమైనటువంటి ఒక అవతారాన్ని తీసుకుంటున్నాడు. ఓకే. సో ఇది పూర్తిగా మనం వివరాల్లోకి మనం 7వ స్కందంలో మనం వెళ్తాం అన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే అవతారం వచ్చి హరి అవతారం. ఈ హరి అనే అవతారం ఎప్పుడు అనే ఈ పేరు ఈ అవతారం పేరు హరి అని ఎప్పుడు అంటున్నాం అంటే గజేంద్ర మోక్షం జరిగినప్పుడు, ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు. సో మనకు తెలిసిందే, త్రికుట పర్వతం దగ్గర ఉన్నటువంటి ఒక సరస్సులో సో గజేంద్రుడు దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముసలి గజేంద్రుడిని పట్టుకోవడం గట్టిగా, అది నీటిలో ఉండడం కారణంగా ముసలి బలం పుంజుకోవడం. కానీ ఆ గజేంద్రుడు తన యొక్క శక్తిని కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇట్లా 1000 సంవత్సరాల యుద్ధం జరిగిన తర్వాత ఇంకా పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గజేంద్రుడు వెంటనే హరిని ప్రార్థిస్తాడు. ఆ, అనేకమైనటువంటి శ్లోకాలు రూపంలో ఆయన ప్రార్థిస్తున్నాడు. సో ఆ శ్లోకాలు ఒక జంతువు అయి ఉండి ఆ శ్లోకాలు ఎలా బయటకు వస్తున్నాయి, ఎలా ఆయన పలకగలుగుతున్నాడు అని అంటే గత జన్మలో ఆయన ఇంద్రద్యుమ్న మహారాజుగా ఆ, శా ఒక శాపానికి గురయ్యి ఈ జన్మలో అతను గజేంద్రుడిగా ఆయన జన్మెత్తాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో గతంలో ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనలు, ఆ శ్లోకాలన్నీ కూడా అవన్నీ బయటికి రావడం, అది విన్నటువంటి భగవంతుడు స్వయంగా తాను గరుడ వారి మీద వచ్చి వచ్చి ఆయన్ని రక్షించడం జరుగుతూ ఉంది. సో ఏ భగవంతుడైతే గజేంద్రుని రక్షించడానికి వైకుంఠం నుంచి తాను స్వయంగా గరుడ వారు వేసుకొని వస్తున్నారో ఆ భగవంతుడి పేరు హరి అన్నమాట, అవతారం పేరు హరి.
కాబట్టి సో ఈయన గురించి కూడా మనకి మనకి 8వ స్కందంలో వస్తుంది. తర్వాత వామనుడు. సో వామనుడు యొక్క అవతారం. సో నరసింహస్వామి ఏదైతే 21 తరాలు నేను వైకుంఠానికి మీ వాళ్ళని నేను వైకుంఠం తీసుకెళ్తానని మనం ప్రహ్లాదుడికి మాట ఇచ్చిన తర్వాత, సో ప్రహ్లాదుడి యొక్క వంశంలో వచ్చినటువంటి బలి మహారాజు స్వతహాగా రాక్షసి యొక్క స్వభావం కాబట్టి ఆయన దేవతల మీద అనేక అనేక సార్లు ఆయన యుద్ధానికి దిగడం, ఒక్కోసారి దేవతలు జయించడం, ఇంకోసారి మన బలి మహారాజు జయించడం. అలాంటి ఒక సందర్భంలో దేవతలందరూ కూడా భగవంతుని వేడుకోవడం, ఈ బలి మహారాజుని శాశ్వతంగా ఇంకా మనం ఆయన్ని పక్కన పక్కన పెట్టండి అని చెప్పి వాళ్ళు వేడుకోవడంతో, సో భగవంతుడు వామనావతారం ఎత్తడం, వామనావతారంతో 3 అడుగుల నేలను అడగడం. అంటే బలి మహారాజు అడిగాడు, ఏదైనా ఎంతైనా మీరు కోరుకున్నప్పుడు 3 అడుగులు అడగడం. ఆ 3 అడుగులు ఆయన స్వయంగా ఆకాశము భూమి 3 అడుగు బలి మహారాజు యొక్క తల మీద పెట్టడంతో స్వయంగా తన ఆ భగవంతుడే బలి మహారాజుకి ముక్తినిస్తాడు అనమాట. ఎందుకంటే భగవంతుడు మాట ఇచ్చాడు ఎవరికి, మన ప్రహ్లాదుడికి. కాబట్టి ఆ విధమైనటువంటి అవతారం వచ్చి వామనుడి అవతారం. ఇది కూడా మనకి 8వ స్కందంలో మనకు మనం వివరించుకుంటాము. తర్వాత వచ్చింది హంస అవతారం అన్నమాట. సో హంస అవతారం ఎవరు అంటే నారద వారికి భక్తి యోగాన్ని ఉపదేశించినటువంటి అవతారం ఇది హంస అవతారం. సో మనకి ఇది 11వ స్కందంలో మనకు వస్తుంది అన్నమాట. సో నారదుల వారు తనకున్నటువంటి అనేకమైనటువంటి భక్తిలో ఉండేటువంటి అనేక సందేహాలు, అలాగే ఆ భగవంతుని చేరుకునడంలో ఎటువంటి మార్గాలు ఉన్నాయి, ఎటువంటి విధి విధానాలు ఉన్నాయి, దాంట్లో అతి ముఖ్యమైనటువంటి మార్గం భక్తి మార్గం, భక్తి యోగం. కాబట్టి ఆ భక్తి యోగం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత హంసావతారం వచ్చి నారదుల వారికి పూర్తిగా వివరించడంతో ఇక నారదుల వారు తన భక్తిలో మాత్రమే తాను పూర్తిగా నిమగ్నం అవుతాడు అనమాట. అటువంటి అవతారం వచ్చి హంస అవతారం మనకి 11వ స్కందంలో వస్తుంది. తర్వాత మన్వంతర అవతారం. ప్రతి మన్వంతరంలో బ్రహ్మ యొక్క ఒక కల్పంలో, అంటే పగటి కల్పంలో మనం గమనిస్తే గనక ఆ 14 మన్వంతరాలు వస్తాయి. ప్రతి మన్వంతరంలో ఒక ఒక అవతారం వస్తుంది. దాన్నే మన్వంతర అవతారం అంటారు. ఒక మన్వంతరం అంటే ఒక 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 పీరియడ్ అన్నమాట. అంటే ఒక సమయం అది. ఎట్లయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ వచ్చేసి 5 సంవత్సరాల ఒక కాలం అంటాము, అట్లా దేవతలందరూ మారిపోవడానికి ఒక మన్వంతరం అన్నమాట, ఒక మన్వంతర కాలం. ఓకే. 71 యుగ చక్రాలు ఒక మన్వంతర కాలం. ఒక మన్వంతరం అయిపోయి ఇంకో మన్వంతరం అవడంతో ఈ దేవతలందరూ మారిపోయి కొత్త దేవతలు వస్తారు అనమాట. ఆ దేవతలతో పాటు ఒక అవతారం వస్తుంది, అది మన్వంతర అవతారం. ఎట్లా అయితే ప్రతి 5 సంవత్సరాలకి కొత్త మినిస్టర్లు అందరూ మారిపోయి కొత్త మినిస్టర్లు మా పాత మినిస్టర్లు అందరూ మారిపోయి కొత్త మినిస్టర్లు వస్తారు, కొత్త పాలన వస్తుందో, అట్లానే ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈ దేవతల యొక్క వీళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళి మళ్ళీ కొత్త పాలన జరుగుతుంది అనమాట అక్కడ. సో మనకి మన్వంతర అవతారాల గురించి కూడా 8వ స్కందంలో మనకు వస్తుంది. తర్వాత ధన్వంతరి అవతారం. సో ధన్వంతరి అవతారం ఆ మనకి విశ్వంలో ఆయుర్వేద ప్రవేశపెట్టినటువంటి అవతారం ఇది. ఎస్పెషల్గా మన సముద్ర మంథనం ఆ యొక్క లీలలో, సో అనేకమైనటువంటి వస్తువులతో పాటు ఆ, ధన్వంతరి కూడా, అంటే భగవానుడు కూడా ఒక కలుషం పెట్టుకొని బయటకు వస్తారు అనమాట. సో దాంట్లో ఏంటంటే పూర్తిగా ఆయుర్వేద మూలికలతో ఉన్నటువంటి, ఎవరైతే మానవాళి మనలాంటి వాళ్ళు, మనకు తెలుసు భగవంతుడు కూడా తెలుసు మానవాళికి అనేక రోగాలు వస్తాయి. అనేక రోగాలు వచ్చినప్పుడు పాపం వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవి ఆటంకాలు అవుతాయి. కాబట్టి ఆ ఆటంకాలన్నిటి నుంచి బయటపడాలంటే ఎస్పెషల్ గా శారీరక మానసిక యొక్క ఆ రుగ్మతల నుంచి బయటపడడానికి భగవంతుడే, సాక్షాత్ భగవంతుడే ధన్వంతరి అవతారం ఎత్తి వాటికి కావాల్సినటువంటి ఆ మూలికలు సంబంధించిన విషయాలన్నీ కూడా, వివరాలన్నింటినీ ఇవ్వడంతో పాటు, సో అందరి ఆధ్యాత్మిక ప్రగతికి ఆయన పరోక్షంగా ఆయన చాలా తోడ్పడుతున్నారు అన్నమాట.
కాబట్టి దేవతల యొక్క ఆయుష్ పెంచుటకు మరియు సామాన్యుల రోగములు నివారించుటకు సో ధన్వంతరి అవతారం వస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడా 8వ స్కందంలో మనం చూస్తాము. తర్వాత పరశురాముడి యొక్క అవతారం. సో పరశురాము యొక్క అవతారం తెలిసిందే, జమదగ్ని యొక్క పుత్రుడు. సో అయితే తన కొలువులో ఉన్నటువంటి ఆవుని ఆ, ఆ, కార్తవ్య కార్తవ్య అర్జున అని చెప్పేసి ఒక రాజు ఆ, బలవంతంగా తన కొలువులో ఉన్నటువంటి ఆవుల్ని తాను బలవంతంగా తీసుకెళ్ళిపోయినప్పుడు సో వాళ్ళని వాటిని కాపాడడానికి ఆ, క్షత్రియులు చేసినటువంటి వాళ్ళు ఆ టైంలో ఉన్నటువంటి క్షత్రియులు ఏదైతే చేసినటువంటి ఆ దాన్ని ఏమంటారు మిస్మేనేజ్మెంట్, అంటే వాళ్ళు క్షత్రియులాగే వ్యవహరించలేదన్నమాట. వాళ్ళు వాళ్ళు సామాన్యుల్ని కాపాడడం, లేకపోతే ఋషులు మునులు బ్రాహ్మణుల్ని వాళ్ళని కాపాడడం, సో అటువంటి బాధ్యత నిర్వర్తించకుండా ఎంతో వాళ్ళు లోభంతో లోభంతో కూడిన వాళ్ళు వాళ్ళు సామాన్యుల నుంచి లేకపోతే వేరే వాళ్ళ నుంచి బలవంతంగా ఆ, వాళ్ళు లాక్కో వెళ్ళడం, అది పరశురాముడికి నచ్చకపోవడంతో ఒక 21 సార్లు ఏనా, ఎంతమంది క్షత్రియులంతా కూడా ఇటువంటి అధర్మంగా వ్యవహరించే క్షత్రియులని సో ఆయన సంహరించడం జరిగింది, నిర్మూలించడం జరిగింది. సో ఈయన గురించి కూడా మనం 9వ స్కందంలో మనం చూస్తాం అన్నమాట, పరశురాముడి యొక్క అవతారం. తర్వాత మనం రామచంద్రుడు, శ్రీరామచంద్రుడి యొక్క అవతారం మనకు తెలిసిందే. ఇక్ష్వాకు వంశంలో దశరథ కుమారుడుగా ఒక రావణ సంహారం చేస్తున్నాడు. సో రామాయణం అయితే ఇక్కడ ఆ, క్లుప్తంగా ఉంటుంది అవతారం గురించి, బట్ ఆయన గురించి కూడా మనకి 9వ స్కందంలో మనం చూస్తాం అన్నమాట. సో ఆ తర్వాత మనకు వచ్చినటువంటి దేవదేవుడు, సో అవతారం కింద మన కృష్ణుడు. ఈయన మథుర, గోకులం, నందగ్రామం, తర్వాత బృందావనం, ద్వారకా లీలన్నీ అనేకం ఉన్నాయి. సో మనకి 10వ స్కందం అంతా కూడా శ్రీకృష్ణుడు గురించే మనకి. అయితే మనం ముందే చెప్పుకున్నాము, మనం ఇంతకు ముందు కూడా మనం 1వ స్కందం 3వ అధ్యాయంలో ఆ, వ్యాసుల వారు అంటున్నారు, ఓకేనా? అనేక అవతారాలు ఉండొచ్చు, అవతారాలకు అనేక అవతారాలు ఉండొచ్చు, బట్ కృష్ణుడు మాత్రం దయచేసి అవతారాల యొక్క లెక్కలో వేయొద్దండి. ఈయన స్వయం భగవానుడు. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు మాత్రం స్వయం, కృష్ణుడు స్వయం భగవంతుడు అని చెప్పి విషయం చెప్పారు అనమాట. పూర్తి 10వ స్కందం అంతా కూడా కృష్ణుడు గురించి. ఆ తర్వాత వ్యాసుడు గురించి, వ్యాసదేవుల వారు. సో ఆయన కూడా శక్త్యావేశ అవతారం. వేదములను గ్రంథస్థం చేశాడు. అంతకుముందు వేదాలు కేవలం శబ్దం రూపంలో ఉండింది, బట్ ఆయన దాని మొత్తాన్ని కూడా గ్రంథస్థం చేశాడు. సామాన్యుల కోసం మహాభారతాన్ని ఆయన స్వయంగా మనం వినాయకుడి చేత పూర్తిగా రాయిపించాడు అనమాట. అంటే వేదాల్ని, ఒక వేదాన్ని 4 వేదాలు, 4 వేదాల తర్వాత ఆ, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత పురాణాలు, ఇతిహాసాలు, ఈ సామాన్య వ్యక్తి ఎవరు రాయలేరు. సాక్షాత్ ఆయన భగవుడి యొక్క అవతారం కాబట్టి ఆయన ఇంత పెద్ద ఆ లక్ష్యాన్ని ఆ, ఆయన పూర్తి చేయగలిగాడు అనమాట. అండ్ వ్యాసుల వారు సామాన్య వ్యక్తులకు కూడా ఆ వేదాలు అర్థమయ్యేలాగా అంటే పురాణాలు, తర్వాత ఇతిహాసం రాశాడు అనమాట. కాబట్టి అది కూడా ఒక అవతారం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు వ్యాసుడు ఆయన ఎవరో ఎవరో అది ఎప్పుడో ఒక ఆయన ఒక ముసలాయన ఆయన రాసింది, అది ఇప్పుడు నిజమని, అది సత్యమని మేము ఎట్లా నమ్మాలా? ఓకేనా? అట్లాంటి ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది అని, ఒక వ్యక్తి ఉన్నాడని ఎలా నమ్మాలి? సో అనేక సందేహాలు. ఓకేనా? కానీ ఆయన ఒక అవతారం కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు అన్నమాట. అలాగే తర్వాత బుద్ధుడు. సో నాస్తికుల యొక్క మనసుని ఆకర్షించి వేదాల నుండి వారిని దారి మళ్లించడానికి బుద్ధుడు సొంతంగా తన యొక్క సొంతంగా ఒక సిద్ధాంతాన్ని ఆయన బయటికి తీసుకొస్తున్నాడు. వేదాలు లేవు, దేవుడు అనేవాడు లేనే లేడని. ఎందుకంటే ఆ టైంలో బ్రాహ్మణులు వేదాల్ని పూర్తిగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వాటిలో ఉన్న అర్థాలని మార్చేసి, వాటిలో ఉన్న భావాలను మార్చేసి ఆ హింసని ఎక్కువ ప్రోత్సహించారన్నమాట యజ్ఞాల పేరుతో. సో అది అది సహించినటువంటి భగవంతుడే స్వయంగా బుద్ధుడు అవతారం ఇచ్చి
అసలు భగవంతుడు లేడు, ఈ వేదాలు లేవని చెప్పేసి వాటిని పూర్తిగా వాటిని ఆ నిర్మూలన చేశాడు ఆ టైంలో. ఆ, ఎందుకంటే నాస్తికులు కూడా ఇక్కడ బతకాలి అంటే భగవంతుడు లేనటువంటి ఆ యొక్క సిద్ధాంతంతో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళని ఆకర్షించి వాళ్ళని వేదాల నుండి వాళ్ళ యొక్క దారి మళ్ళించడానికి, వాళ్ళ వాళ్ళ మనసు వేదాల మీద పోనీయకుండా దారి మళ్ళించడానికి భగవద్గీత అవతారం బుద్ధ అవతారం అన్నమాట. అండ్ అంతిమంగా కల్కి అవతారం. సో కలియుగ అంతంలో ఆ, సమస్తం పరమ శిక్షించువాడు, సమస్తంలో ఉన్నటువంటి ఇంకా ఎవరైతే ఇంకా వాళ్ళ మనసు మారలేదో, స్వభావం మారలేదో, రాక్షసులుగా పూర్తిగా వాళ్ళు వాళ్ళ జీవితాలను గడుపుతున్నారో అటువంటి వాళ్ళని ఆ, వాళ్ళని పూర్తిగా సంహరించి దానికి వాళ్ళని పరమ శిక్షించువాడుగా ఆయన అవతారం ఎత్తాడు. సో ఆ విధంగా ఆ, ఈ ఒక అనేక అవతారాల్లో ఈ ముఖ్యమైనటువంటి అవతారాలు. సో అది మనకు తెలిసిందే, గుణ అవతారాలు బ్రహ్మ విష్ణు శివుడు. సో బ్రహ్మ రజోగుణము, శివుడు తమో గుణము, విష్ణు ఆ, మనకి సత్వగుణంలో. సో వీళ్ళంతా కూడా ఆ, అనేకమైనటువంటి సృష్టి స్థితి లయం అన్ని వీళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఆ ఆ ఈ మన సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు అనమాట. ఇంకా ఆ ఈ ఈ అవతారం యొక్క ప్రాముఖ్యత చెప్తూ ఆ భగవంతుడిని మనం శరణం పొందాలి. ఓకేనా? అటువంటి భగవంతుడిని అనేక అవతారాలు ఈ సృష్టిలో, లీలా అవతారాలు, గుణ అవతారాలు, మన్వంతర అవతారాలు, ఇవన్నీ కూడా భగవుడి యొక్క ఒక చెప్పండి ఆయన యొక్క అనుగ్రహంతో ఇవన్నీ నడుస్తున్నాయి. ఓకేనా? అంతిమంగా మనం ఆ భగవంతుడి యొక్క తెలుసుకోవడం, అంతిమ సత్యం మనం తెలుసుకోవడం, అది మనకి బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ అని చెప్పేసి ఈ మూడు అంశాలతో మనకి సుఖదేవ్ గోస్వామి మనకి వివరిస్తూ ఉంటాడు అనమాట. తర్వాత అంతిమంగా బ్రహ్మ అన్ని ముగించుకున్న తర్వాత నారదవాత అంటారు అనమాట. ఏమని? అంతిమంగా ఈ భాగవతాన్ని నువ్వు ప్రచారం చేయాలి. నేను చెప్పినటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఇది ప్రచారం చేయాలన్న విషయాన్ని ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా మనం రేపు చూస్తాము. ఈ రోజు వరకు మనం జస్ట్ ఆ లీలావతారాల వరకు మనం చూసుకున్నాము. సో మిగిలిన దీని కొనసాగింపు అయితే ఉదయ గోస్వామి అంతిమంగా భగవంతుడిని మనం పొందాలి, అది ఆ, ఆ, అంతిమంగా మన కృష్ణుడిని మనం పొందాలి అన్న విషయాన్ని ఏదైతే ఆయన వివరిస్తాడో అది మనం రేపు అవుతాం. అంటే అవతారాలు చాలా అవతారాలు ఉన్నాయి. కానీ అంతిమంగా ఈ అవతారాలు కన్నా మూలమైనటువంటి అవతారం ఏదైతే ఉన్నాడో భగవంతుడు సాక్షాత్ ఆయన్ని మనం అంతిమంగా మనం శరణు వేడాలి అన్న విషయాన్ని మనకి ఆ యొక్క అంశాలను మనకి సూర్య గోస్వామి వివరిస్తారు. అది మనం రేపు చూద్దాం అనమాట. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, हिताय गौर प्रेमानंदे हरि हरि।